హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకైతే బిగ్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 7th డేకి అయితే వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. నా వెయిట్ అయితే చూసేసారు కదా, 66.6, 66లోకి అయితే వచ్చేసాను. వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఇంతకు ముందు కంటే. ఇక్కడైతే నేను నా పాప బ్రేక్ఫాస్ట్ తోటి అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. తనకైతే ఇంకా చీజ్ పాస్తా అయితే చేసేసాను సింపుల్గా. వెజిటేబుల్స్ వేస్తే తనకు నచ్చదు. ఇంకా టమాటా ప్యూరీతో అయితే జస్ట్ చీజ్ వేసి అలా చేసేసాను. పిజ్జా అండ్ పిజ్జా పాస్తా సాస్ ఉంటుంది కదా, అది వేసి చేసేసాను. ఇంకా నేనైతే డిటాక్స్ వాటర్ అయితే చేసుకున్నాను. జీలకర్ర ఇంకా కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా మరగబెట్టి అయితే ఆ వాటర్ తీసుకున్నాను. చెప్పాను కదండి ఇంతకుముందు, నేను ఎప్పుడైనా మనము ఫాస్టింగ్ అంటే బ్రేక్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏదో ఒకటి జస్ట్ చియా వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, ఏదో ఒక వాటర్ అలా తీసుకుంటే డిటాక్స్ వాటర్తో మన ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తే వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఆ డే అనేది ఇంకా మనకు వెయిట్ లాసే అవుతూ ఉంటుంది. అందుకని నేనైతే ఫస్ట్ ఇలానే చేస్తుంటాను. మార్నింగ్ ఒకటి డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి మార్నింగ్ లేవగానే డిటాక్స్ వాటర్ తాగొచ్చా అని. అలా అస్సలు కాదు. ఫాస్టింగ్ అంటే మనం ఏ వాటర్ అంటే జీరా వాటర్లో కూడా మనకి క్యాలరీలు అనేది కౌంట్ వస్తూ ఉంటుంది. క్యాలరీలు కంపల్సరీ ఉంటాయి జీరాలో కూడా. లెమన్ కానీ, జీరా కానీ, ఇంకేదైనా చియా కానీ, అలా మనం ఫాస్టింగ్ అయిపోయినాకనే ఈ వాటర్ అనేది, డిటాక్స్ వాటర్ అనేది తాగాలి. కొంతమంది పుదీనా వాటర్ అలా తాగుతుంటారు కదా, అది కూడా క్యాలరీలు వస్తూ ఉంటుంది. అందుకని జస్ట్ వాటర్ తాగేయచ్చు. వాటర్లో ఎలాంటి క్యాలరీలు ఉండదు కాబట్టి మనం బ్రష్ వేసుకోగానే హ్యాపీగా వాటర్ అయితే తాగేయచ్చు. కానీ మనం ఇలాంటి వాటర్ మాత్రం ఫాస్టింగ్ వదిలాకే మనం అంటే మన 16 hours ఫాస్టింగ్ అయిపోయాకే ఈ డిటాక్స్ వాటర్ కానీ తాగాలి. ఇంకా నట్స్తో ఇంకా నేనైతే డిటాక్స్ వాటర్ తాగాని, ఇంకా నట్స్ అనేది తీసుకున్నాను, ఆల్మండ్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడైతే నేను పప్పు చేసుకుంటున్నాను, సింపుల్గా టమాటా పప్పు. నేను ఎగ్స్ తినని రోజు, ఎగ్స్ కానీ నాన్ వెజ్ తినని రోజు కంపల్సరీగా ఏదో ఒక విధంగా నేను ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను. అది పప్పు కానీ ఇంకేదన్నా కానీ అలా పప్పు అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు కదా, ఇంకా కొంచెం నవరాత్రులు తినను అని కాదు, నైట్ టైము తింటాను వీలైనంత వరకు. ఎందుకంటే మా ఇంటి పక్కనే అమ్మవారిని నిలబెడుతూ ఉంటారు, నేను వెళ్తూ ఉంటాను కాబట్టి ఇంకా ప్రోటీన్ కావాలి కాబట్టి ఇంకా పప్పు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఏంటి టమాటా పప్పు. నేను టమాటా పప్పు జస్ట్ సింపుల్గానే టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మలు చింతపండు. మీరు చింతపండు వెయిట్ తగ్గదు, చింతపండు వాడద్దు అంటే మీ ఇష్టం. నేనైతే వాడుతున్నాను. కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని నేనైతే పప్పు చేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. నేను వంట చేస్తూ ఉంటే తను హ్యాపీగా బయటకు వచ్చి చూస్తుంటే చాలా క్రియేటివిటీగా అనిపించింది. తను ఏది చేసినా నాకు క్రియేటివిటీగానే అనిపిస్తుంది. ప్రతి తల్లికి అంతేనేమో. ఒక్కతే తను బాగా అసలు స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా బ్లాక్స్ తోటి అయితే హోమ్స్ని ఎంత డిఫరెంట్గా రెడీ చేస్తుంది అంటే, గేమ్స్ అలాంటివి. ఇంకా తనకేంటంటే డ్రాయింగ్స్ అంటే పిచ్చి. ఎంత బాగా డ్రాయింగ్ చేస్తుంది అంటే, ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి దాదాపు ఆడపిల్లలకి డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందేమో. నా చిట్టి తల్లికి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్. ఎన్ని డ్రాయింగ్స్ వేసిందంటే బయటికి వెళ్తే తను ఏమైనా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది డ్రాయింగ్స్. నేను కూడా ఇప్పిస్తూ ఉంటాను. ఏంటంటే హాలిడేస్లలో తను ఇలా డ్రాయింగ్స్ ఇంకేదన్నా ఇలా ఆడుకుంటూ ఉంటే తనకి ఫోన్ అలాంటివి ఎక్కువ, టీవీ కానీ అడిక్ట్ అవ్వరు కదా, అందుకని తనకి అయితే డ్రాయింగ్స్ పిచ్చి. అందుకని డ్రాయింగ్స్ బుక్లో అయితే ఎన్ని కొనిచ్చానో. ఇంకా తనైతే ఇలా ఒక డిఫరెంట్గా ఒక్కొక్కటి రెడీ చేస్తే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. అలా అందరి తల్లులకు అంతేనేమో. ఇంకా నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై ఏంటంటే సింపుల్ అండి, జస్ట్ 10 minutesలో అయిపోతుంది. కానీ కర్రీ మాత్రం అద్భుతం అంటే అద్భుతం, అంత బాగుంటుంది నిజంగా. అసలు అది బంకగా ఉండదు. ఇంకా లేడీస్ ఫింగర్ అనేది అస్సలు బంకగా ఉండదు. ఇంకా విడివిడిగా ఒక్కొక్కటి దానికి ఒక్కటి అతుక్కుపోకుండా ఇది సాంబార్ అంచుకు కానీ పప్పుకు కానీ చాలా చాలా బాగుంటుంది. సింపుల్. నేను ఈ కర్రీ చూపించలేకపోయాను, సారీ. కానీ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. సింపుల్. జస్ట్ ఆయిల్, ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కానీ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు
కరేపాకు అంతే. పల్లీలు ఫ్రై అయ్యాక, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం కారం, గరం మసాలా, ఇంకా కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, మాడనివ్వద్దు, సిమ్లో పెట్టి. తర్వాత బెండకాయలు అనేది, లేడీస్ ఫింగర్ అనేది యాడ్ చేసుకోవాలి, దాన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దానిపైన ప్యాన్ అస్సలు పెట్టొద్దు. ఇందులో ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి పేస్ట్ కానీ అస్సలు వేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తే అది బంకగా అవుతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా టేస్ట్ మాత్రం పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మనం సాంబార్ అంచుకు కానీ, ఇట్లా పప్పుచారు అంచుకు కానీ చాలా పప్పు అంచుకు కానీ చాలా బాగుంటుంది. ఇంకా మనం కర్రీస్ కూడా డైట్ చేసేటప్పుడు కాఫ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా ఫ్రై చేస్తే బెండకాయ కర్రీ మనం కప్పు కంటే ఎక్కువ తీసుకోవచ్చు. అలా సింపుల్గా తినేయచ్చు. నైట్ టైం కూడా మనము హాఫ్ రోటీ తీసుకొని ఇలా బెండకాయ కర్రీ ఎక్కువ చేసుకొని తినొచ్చు. ఇంకా బెండకాయలు ఇంకా చాలా హెల్దీ కదా. ఈరోజు వచ్చేసి నా లంచ్లోకి అయితే ఇదే. నేను ఇంతే రైస్ తీసుకుంటాను, ఇంత మళ్ళీ అస్సలు పెట్టుకోను. ఇంకా కాల్స్ వస్తే కొంచెం కర్డ్ తోటే ఎక్కువ తింటాను. కర్డ్ ఇంకా పప్పు వేసుకొని, ఇంకా కర్డ్తో వేరేటి ఏది కర్రీస్ కలుపుకోవద్దు అంటుంటారు కదా, కానీ నేనైతే అప్పుడప్పుడు అలా ఎక్కువ స్టమక్ ఫిల్ అవ్వాలని కర్డ్లో అన్నీ అంటే కర్రీస్ కలుపుకొని తింటాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి గురించి చెప్పాలంటే ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ నెయ్యి తింటే లావైపోతావు, ఇంకా లావుగా ఉన్నావు, ఇంకా నెయ్యి తినొద్దు అస్సలు అంటే, అది నిజమేనేమో, నెయ్యి తింటే లావైపోతానేమో, నెయ్యి అస్సలు తినొద్దు అని నాకు ఇష్టం ఉన్నా దాన్ని అవాయిడ్ చేసేదాన్ని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే నెయ్యి అనేది చాలా గుడ్ ఫ్యాట్ అనేది. నెయ్యి మనం డైలీ ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కంపల్సరీ తీసుకోవాలని నాకు తెలిసాకే, నాకు పెళ్ళి అయ్యాకే నేను ఇలాంటివన్నీ తెలుసుకున్నాను. అంటే ఏంటంటే అప్పట్లో నా దగ్గర ఫోన్ ఉండేది కాదు కాబట్టి, సోషల్ మీడియా గురించి నాకు అంత అవగాహన తెలియదు కాబట్టి, ఇప్పుడైతే నేను సోషల్ మీడియా వల్ల అన్ని హెల్తీ ఫుడ్స్ ఎలా ఏంటి అనేది తెలుసుకున్నాను. నెయ్యి అనేది చాలా హెల్తీ అండి. ఇంతకుముందు అయితే నేను డైట్ చేసినప్పుడు కొబ్బరి నూనె, ఇంకా నెయ్యి, బటర్ ఇవేనండి నేను కర్రీస్ చేసుకునేదాన్ని వీటితో. ఇంకా కొబ్బరి నూనె అయితే చాలా హెల్తీ. ఇంకా మనమైతే ఏంటంటే కొబ్బరి నూనెతో వండుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. నేను అప్పుడైతే పట్టించుకునేదాన్ని, ఇంట్లో తెచ్చుకొని అవి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసి, గురుగులు ఏదో అంటారు, అది తెచ్చి కట్ చేసి ఇంకా ఆయిల్ అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్తో అయితే నేను కర్రీస్ చేసుకునేదాన్ని. జస్ట్ ఒక 2-3 డేస్ మనకు స్మెల్ వస్తుంది, కానీ అలవాటు అయిపోయిందంటే మనకు అసలు తేడానే తెలియదు. నేనైతే ఇప్పుడు నార్మల్ ఆయిల్తోనే చేస్తున్నాను, కానీ అది తెచ్చి పెట్టాను, ఇంకా పట్టించలేదు. ఇదేనండి నా లంచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. ఇంకా ఇంట్లో పాప ఉండి కొంచెం పనులు క్లీనింగ్ ఉండడం వల్ల లేట్ అయితే అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి అయితే నేను సింపుల్గా ఒక టీ అయితే తీసుకుంటున్నాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోద్దండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. కొత్తగా చేసే వాళ్ళైనా కానీ మీరు ఫస్ట్ అడుగుతున్నారు కదా ఎలా చేయాలి ఏంటి అని, ఫస్ట్ మీరైతే 12 అవర్స్ పెట్టుకోండి, తర్వాత 14 అవర్స్, తర్వాత 16 అవర్స్ అండి. 12 అవర్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. 14 అవర్స్ కొందరు ఏంటంటే ఆకలికి తట్టుకోలేక హెడేక్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు అలవాటు చేసుకొని 14 అవర్స్ తర్వాత 16 అవర్స్, 17 అవర్స్ అలా ఇంకా బాగా తగ్గాలని 18 అలా చేస్తూ ఉండండి. 16 అవర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం 16 అవర్స్ చేస్తే వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. ఆకలి వల్ల ఇంకా హెడేక్ అలా వస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మీరు 12 అవర్స్ తర్వాత 14 అవర్స్ నుంచి స్టార్ట్ చేయండి. కంపల్సరిగా తగ్గుతారండి. తగ్గరనే సమస్యనే ఉండదు. మీరు ప్రాపర్గా చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు తగ్గరని అస్సలు అనుకోకండి. ఈవినింగ్ టైంలో మా వారు తొందరగా ఏదైనా చేసుకోవాలని శాండ్విచ్ అయితే చేస్తున్నాను, సింపుల్గానే. మా పాప కూడా తింటాననింది. మా వారి కోసం అయితే చపాతీలు చేసేసాను. ఒక 2 స్లైసెస్ అయితే నేను, ఇది వీట్ బ్రెడ్ అండి, వీట్ బ్రెడ్ తోటి అయితే చేస్తున్నాను. కాల్ చేస్తే మీరు మల్టీగ్రెయిన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నేను బటర్ వేసి వీట్ బ్రెడ్తో అయితే జస్ట్ సింపుల్గానే చీజ్ తోటి అయితే చేసుకుంటాను. ఇంకా చీజ్ కూడా మంచిదే కదా, అంటే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చీజ్ కానీ పన్నీర్ కానీ
కొంచెం సాస్ పెట్టుకొని దానిపైన టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. నాకు మా పాపకైతే సాస్ ఓన్లీ టమాటా కెచప్ యాడ్ చేశాను. ఇంకా అంతే. దానిపైన చీజ్ వేశాను. జస్ట్ సింపుల్గానే కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే బటర్ వేశాను. బటర్ పెనం మీద ఇది గ్రిల్లెడ్ లాగా మనకి బయట గ్రిల్ ఎలా అవుతుందో అలా టేస్ట్ బాగుంటుంది. అలా గ్రిల్ అయితే చేసుకున్నాను. ఇంకా సింపుల్. నేను ఒక 2 స్లైసెస్ అయితే తీసుకుంటాను. ఇది వీట్ బ్రెడ్. కావాల్సి వస్తే మీరు నార్మల్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. అలా అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇంకా సింపుల్గా డిన్నర్ అయితే అయిపోవాలా తొందరగా ఫాస్ట్గా అన్నప్పుడు నేనైతే ఇలా అంటే మల్టీగ్రెయిన్ కానీ వీట్ బ్రెడ్ కానీ తీసుకుంటూ ఉంటాను. చాలా రేర్. ఇంకా ఈ ఈ డిన్నర్తో అయితే నా కంప్లీట్ అయిపోతుంది నా డే అనేది. ఎంత అంటే 8:30 అయిపోయింది. మళ్ళీ నాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12:30కి అయితే 16 అవర్స్ కంప్లీట్ అవుతుంది కదా. నేను 16 అనే ఏం పెట్టుకోనండి, 17 అవర్స్ 18 అవర్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా హెవీ ఫుడ్ తీసుకున్నాడు 1 మీలే చేస్తాను. ఈవినింగ్ టీ కానీ ఒక ఫ్రూట్ కానీ తీసుకుంటూ ఉంటాను. ఇలా వాటర్ ఒక ప్లేట్ పెట్టి దానిపైన అయితే బరుగుగా వాటర్ పెట్టుకున్నాను. అది గ్రిల్ బాగా అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. బాగా కాలుతుంది. ఒకసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. బాగుంటుంది ఇలా శాండ్విచ్ అయితే. అదేనండి నేను చెప్తున్నాను కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. హ్యాపీగా ట్రై చేయండి. ఏదైనా మనం ఇంట్రెస్ట్గా చేస్తేనే మనకు రిజల్ట్ ఉంటుంది. ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తే ఇంకా మనకు రిజల్ట్ ఉంటుంది అంటారు కదా, ఇది కూడా అంతేనండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అంతే. మనము ఇష్టంగా చేయాలి. కష్టంగా చేస్తే ఎక్కువ రోజులు అస్సలు చేయలేరు. ఏదైనా మనం నచ్చిన విధంగా ఇక్కడ ఏంటంటే అన్నీ తింటున్నాం కదండి క్వాంటిటీతో. మనం ఇది తినము అది తినము అని కాదు కదా, అన్నీ టేస్ట్ చేస్తాం, అన్నీ తింటాం. ఇంకా మనకు అసలు ఎక్కడ డైట్ చేస్తున్నాం అనిపించదు. ఏంటంటే ఇక్కడ నేను 2 పీసెస్ తిన్నాను, నాకు తిన్నానన్న ఫీలింగ్ అయితే ఉంది కదా. ఏది